అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వసూళ్ల మాస్ జాతర కంటిన్యూ అవుతోంది. సినిమా సౌత్లో రెండో వారం తర్వాత డౌన్ అయినా నార్త్ ఇండియాలో మాత్రం జోరు కొనసాగుతూనే ఉంది. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ మూవీగా రికార్డులు సాధిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే హిందీలో నంబర్ 1 మూవీగా నిలిచింది. అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నంబర్ 3 స్థానంలో ఉంది. 1800 కోట్ల ప్లస్ వసూళ్లతో నంబర్ 2లో ఉన్న బాహుబలి 2ని పుష్ప 2 సినిమా వసూళ్లు బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. తాజాగా పుష్ప 2 సినిమా 1700 కోట్ల వసూళ్లను క్రాస్ చేసింది. 21 రోజుల్లో ఈ భారీ వసూళ్లను పుష్ప 2 రాబట్టింది. తక్కువ సమయంలో ఈ స్థాయి వసూలు సొంతం చేసుకున్న సినిమాగా పుష్ప 2 నిలిచింది. 21 రోజుల్లో 1705 కోట్ల వసూలు సాధించిన పుష్ప 2 సినిమా మరో 100 కోట్ల వసూలు సాధిస్తే బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. 4వ వీకెండ్లో 50 కోట్లతో, కొత్త సంవత్సరం హాలిడేతో మరో 50 కోట్లు రాబడితే బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ కావడం ఖాయం. మరోవైపు సంధ్యా థియేటర్ వివాదం కొనసాగుతున్న కారణంగా ప్రీ పబ్లిసిటీ దక్కి సినిమాకి మరింతగా వసూలు నమోదవుతున్నాయి అనేది కొందరి అభిప్రాయం. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు రావడం, తాజాగా సంధ్యా థియేటర్ ఘటన కేసులో విచారణకు హాజరు కావడం వంటి కారణాల వల్ల ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. పుష్ప 2 సినిమా తక్కువ రోజుల్లోనే 1705 కోట్ల వసూలను సొంతం చేసుకున్న నేపథ్యంలో నెల రోజులు పూర్తి అయ్యేటప్పటి వరకు ఏ స్థాయిలో వసూలు నమోదవుతాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ కావడం దాదాపుగా కన్ఫామ్. పుష్ప 2 సినిమా కేవలం పరిమిత దేశాల్లో విడుదల అయ్యి ఈ స్థాయిలో వసూలు నమోదు చేసింది. ముందు ఈ సినిమాను ఇతర దేశాల్లో విడుదల చేస్తే మరింతగా వసూలు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి పుష్ప 2 సినిమా వసూళ్ల పరంపర మరో 2-3 వారాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.